ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చాలామంది రెగ్యులర్గా లలితా సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు ఎవరికి వారు చదువుకోవటం, లేదంటే ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కూడా చదువుకుంటూ ఉంటారు. మీరు కూడా లలితలో గ్రూప్ ఉన్నారు కదా, కాదా? తక్కువే, తక్కువేనా? సొంతంగా చదువుకుంటాను నేను. ఓకే. మన అనంతలక్ష్మి గారు అయితే గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఈవిడ కరెక్ట్ చేస్తూ ఉంటారు. కొన్ని గ్రూప్లో ఉంటారనమాట. ఈవిడేం చెప్పరు. ఏం చేస్తారమ్మా, రోజు మార్నింగ్ 4 o'clock 5 o'clock అంటారండి. అప్పుడు మీరేం చేస్తారమ్మా అని అడిగితే చాలా మంది అక్షరాలు చాలా అక్షర దోషాలు ఉంటాయి. నాకు చాలా బాధ అనిపిస్తుంది జయ. వాళ్ళు నేను కరెక్ట్ చేస్తా, నేను వింటూ మిగతా కార్యక్రమాలు, ఇంట్లో పనులు లేకపోతే వేరే కార్యక్రమాల్లో ఉన్నా కూడా సరి చేస్తానని చెప్తూ ఉంటారు. అట్లా అలాంటి గ్రూపులు లేవు. లేరు. మీరు ఎలా చదువుకోవాలి రమ్మగారు? దీనికి ఏమైనా ప్రత్యేకమైన నియమాలు ఉంటాయా? ప్రతిరోజు ఉదయం సాయంత్రం అట్లా ఉంటుందా? అసలు శక్తి, లలితా సహస్రనామం చదువుకుంటే చాలా శక్తి ఉంటుంది అంటారు కదా, అమ్మవారికి సంబంధించి. మీరు ఎలా నమ్ముతారు దీన్ని? ఇది చాలా పురాతనమైనది జయ. ఇది వరకు అందరూ చదివే వాళ్ళు కాదు. ప్రత్యేకంగా బ్రాహ్మణ సమాజంలో ఎక్కువ ఉండేది. అది కూడా కొన్నిళ్లలో దళిత బోధ ఉండాలని, అంటే మన ఉపదేశం ఉండాలని భావించేవాళ్ళు. లలిత కామ్యం అని చెప్పేవాళ్ళు. ఏదైనా ప్రత్యేకమైన కోరికతోటి అది చదువుకోవటం. ఓకే. ఇప్పట్లాగా అందరూ రొడ్డగొట్టుడుగా ప్రతి వాళ్ళు చదివే విధానాలు పాతకాలంలో ఉండేవి కాదు. చాలా పెద్దది, దాన్ని ముట్టుకోకూడదు అనుకునేవాళ్ళు. పవర్ హౌస్ లలిత. అందరం ముట్టుకుంటామా? మరి కరెక్ట్గా దాన్ని ఒక ఛానలైజ్ చేస్తేనే దాంట్లో నుంచి రియల్ పవర్ రిలీజ్ అవుతుంది. మేము చదువుతాం, మాకు వచ్చు. గుళ్ళోకి వెళ్తాం, అందరు చదువుతారు, మనం కూడా పుస్తకం వచ్చుకుని పుస్తకాలు ప్రింట్లు. ఇది వరకు పుస్తకాలు ప్రింట్లు ఇవి రేర్గా ఒక లలితా సహస్రనామం పుస్తకం ఉండేది. అవును. నా దగ్గర ఎప్పుడో 64లో 5లో ప్రింట్ అయిన బుక్ ఒకటి ఉంది. ముట్టుకుంటే చింకి జీర్ణం అయిపోతుంటుంది. అది రేర్గా ఒక్క పుస్తకం ఉండేది. ఇప్పుడు ప్రతి ఫంక్షన్కి, ప్రతి చోట ఎక్కడ చూసినా పుస్తకాలు ప్రింట్ చేయడం, ఇవన్నీ మనకి ఈజీ అయిపోయింది. అవునండి. సో అందరి దగ్గరికి పుస్తకాలు వస్తున్నాయి. అందరూ చదవడానికి ప్రయత్నం చేసేస్తారు. కొంతమంది రోజు చదువుతూ నోటుకొచ్చేస్తుంది. ఎలా ఉన్నా చదివారేస్తారు. నీకు ఎలా ఉంటుందంటే, ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఉంది, మీ ఇంట్లో వైరింగ్ ఉంది, స్విచ్ వైరు కనెక్టెడ్గా లేవు. నువ్వు స్విచ్ 100 సార్లు వేస్తావు, ఉపయోగం ఏముంది? ఏమవుతుంది? ఎప్పుడు కుదురుతుంది? ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ ఉండాలి, మన పబ్లిక్ కరెంట్ ఉండాలి, మన ఇంట్లోకి సరైన వైరింగ్ ఉండాలి, ఆ వైరింగ్కి మనం పెట్టుకున్నటువంటి ఓ బల్బుకి కరెక్ట్గా స్విచ్ ఉండాలి, ఇది 2 కనెక్టెడ్గా ఉండాలి, బల్బు మాడిపోకుండా ఉండాలి. ఇప్పుడు పవర్ బయటకు వస్తుంది. లలితా సహస్రాన్ని అలా చేస్తేనే దాంట్లో నుంచి రియల్ పవర్, నిజమైన శక్తి, అందులో ఉన్నటువంటి మహాద్భుతమైనది, అద్భుతమైన దైవిక శక్తి బయటకు వస్తుంది. అది మనకి ఉపయోగపడుతుంది. ఉపయోగపడడం అంటే అదేమన్నా మనకి పని చేసి పెడుతుందా? కాదు. మన చుట్టూతా ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఈ పాజిటివిటీ వల్ల మనం అనారోగ్యాన్ని, అకాల మృత్యువుని, దరిద్రాన్ని, సమస్యలని, వీటి నుంచి తప్పించుకోగలుగుతాం. పాజిటివ్ ఎనర్జీ ఉంటే కొంచెం తగ్గిపోతాయి అంతే. ఇప్పుడు అది లలిత చదివితే ఇవి తీరిపోతాయి అని అనుకోవద్దు, తగ్గిపోతాయి అని తెలుసుకోవాలి మనం. ఇది ప్రధానం. ఇదే ప్రధానం, ఇదే మెయిన్ పాయింట్. ఇదే. అవునండి. లలిత చదవటం, రోజు చదవటం వల్ల నాకు ఇలా మార్పు వచ్చిందంటే ఇది మొత్తం మారిపోదు. నువ్వు చాలా సమస్యల్లో ఉండవలసిన వాళ్ళము, అంత కాకుండా కొద్ది సమస్యల్లో ఉంటాం. మనం హ్యాండిల్ చేయగలిగే సమస్యలే ఉంటాయి. ఈ సమస్యలు మనం ఎక్కడి నుంచి తెస్తాం? మనుషులం కదా మనం, కిందటి జన్మల నుంచి మోసుకొస్తాం. పురాకృత పాపపుణ్యాలన్నీ మనని ఇప్పుడు కర్మల రూపంలో బాధిస్తాయి. మనం ఇప్పుడు చేసే కర్మలు మన వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, ముందుకు వెళ్తూ ఉంటాయి. దీన్ని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు మనం సరిగ్గా చదివితే, ఇందులో సరిగ్గా చదివితే అనేది ఒక పాయింట్. అదే కదా చెప్తున్నా. అంతే. ఈ సరిగ్గా చదవటం అంటే ఏమిటి? దేశకాల నిర్ణయం. మనం ఎక్కడ కూర్చుని చదువుతాం, ఏ సమయంలో చదువుతాం, ఎక్కడ? శుభ్రమైన చోటు, ఇల్లు శుభ్రంగా ఉండాలి, చక్కగా పచ్చగా తోరణం ఏదైనా కట్టుకుంటే మంచిది. లేదా దేవాలయం దేవతార్చనలో కూర్చున్నాం, చక్కగా దీపం పెట్టుకుని అగరతో ధూపం చూపించి 2 పువ్వులతో అలంకరించి, పెద్దవేం చేయొద్దు, బోల్డని కేజీ పువ్వులు అక్కర్లా, 2 పువ్వులు శ్రద్ధగా కాస్త గంధం సమర్పించి
స్థిరంగా కూర్చుని చదువుకుంటే ఫలితం బాగుంటుంది. ఉమ్. దేశం కాలం మళ్ళీ మధ్యాహ్నాలు అర్ధరాత్రులు కాదు, ఉదయాస్తమాలు అస్తమానాలు చదవాలి. ఉదయం అంటే పొద్దుటిపూట 12 గంటల లోపల, అస్తమానం అంటే సూర్యాస్తమయం అయిన దగ్గర చదువుకోవచ్చు. నీకు ఎప్పుడు పడితే అప్పుడు నిద్రలేచిన మంచం మీద కూర్చొని చదువుకుంటా, అన్నం తిన్నాక చదువుకుంటా, అలాంటి పార్కులో పద్ధతులు నడుస్తూ చదువుకుంటా. చదువుకుంటా అవి చెయ్యొద్దు. అది మీరు ఊరికే ఏదో పాటలాగా పాడితే ఫలితం అయితే లభించదు. పాటలాగా పాడినందుకు లభించవలసిన ఫలితం ఏదైనా కొంత ఉంటే అది లభించవచ్చు, అందులో మళ్ళీ తప్పులు లేకుండా. అక్షర దోషాలు ఉండకూడదు. అక్షర దోషాలు ఉండకూడదు. ఈ ఎందుకు ఉండకూడదు అనేది మాట్లాడదాం. ఇప్పుడు లలితా సహస్ర నామము అని కదా దాని పేరు. అవునండి. సహస్ర నామాలు, 1000 నామాలు. నామం అంటే ఏమిటి? పేరు. అభిజ్ఞ, గుర్తు. నీకు ఇప్పుడు నేను రోడ్డు మీద నడుస్తావు, వెనక నుంచి రమ అని పిలిస్తే పలుకుతానా? నేను రమణి అంటే పలుకుతానా? నేను జయిని అంటే పలకవు, నువ్వు జయ అంటేనే పలుకుతావు. అంటే నీకు ఒక పేరుంది, దానికి నువ్వు పలకాలన్న నియమం ఉంది. అవును. నీ పేరుని యథావిధంగా ఎలా ఉన్నది అలాగే పలికితే కాదు నువ్వు వెనక్కి తిరిగేది. అవును. మనం మనుషులకి మనకే ఇంతుంటే అమ్మకి ఎంత ఉంటుంది? ఎంత ఉండాలి? నీ ఒక పిలుపు నువ్వు పిలిస్తే ఆ పిలుపుకి పలికి స్పందించి నీ వైపుకి తిరిగి తన తాలూకు పాజిటివ్ ఎనర్జీని, సకారాత్మకమైన శక్తిని ఆమె నీ మీద ప్రసరింపజేయాలంటే ఆమె పేరు ఏదో అది నువ్వు పిలవాలి అంతే. పారాయణ మధ్యలో ఆపకూడదు, అలాంటివి పెట్టుకోకండి. నువ్వు సరిగ్గా పేరు పిలిస్తే ఏమవుతుంది? ఆ పేరుతోటి అమ్మవారి పేర్లు ఎట్లా ఉంటాయి? టకీమని గుర్తు రావట్లేదు, చూసావా? మొదటంతా సౌందర్య వర్ణనతోటి నామాలు ఉంటాయి, తర్వాత వీరత్వ వర్ణనతోటి, తర్వాత ఆమె చేసినటువంటి మహత్కార్యాల వర్ణనతోటి నామాలు ఉంటాయి. మంత్రిణ్యంబ విరచిత విషంగ వధతోషిత విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. ఎంత పొడుగుంది? విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత. విశుక్రుడనే రాక్షసుని చంపినటువంటి వారాహి యొక్క వీర్యాన్ని చూసి నువ్వు సంతోషించవు, సంతోషించిన తల్లి. ఇప్పుడు విశుక్రుడికి దీర్ఘం పెట్టినా వారాహికి దీర్ఘం పెట్టినా నామం కుదరదే, పేరు కుదరలేదుగా, అవునా? తర్వాత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. గణేశ్వరుణ్ణి కల్పించింది అమ్మవారు. ఎలా చేసింది? కామేశ్వరుణ్ణి చూస్తూ కల్పించింది, గణేశ ప్రతిమ చేసి అప్పుడు యుద్ధానికి బయలుదేరింది. ఈ పదాలన్నీ కరెక్ట్గా వస్తేనే అర్థం వస్తుంది. ఎలా? నీకు ఇంకో ఈజీ తెలుగులో చెప్తా. ఇప్పుడు మా ఊరి పేరు, మా నాన్నగారి పేరు నేను అని తెలియాలి. నువ్వు ఫలానా వాళ్ళకి ఒక అమ్మాయి ఆవిడ టీవీలో మాట్లాడితే అని చెప్పైతే వాళ్ళకి తెలియలేదనుకో, ఎవరో పెద్దవాళ్ళు. కాదండి, చిట్టుగూడూరులో నరసింహాచార్యులు గారని ప్రిన్సిపాల్ గారు ఉన్నారే, వారి ఆఖరి అమ్మాయి అనగానే నేను అని తెలుస్తానా? అంతే. 5వ అమ్మాయి అంటే నేను తెలియను. చిట్టుగూడూరు కాకుండా పొడగట్లపల్లి కాలేజీ అంటే వేరే వాళ్ళు ఎవరో వస్తారు. చూడు, ఇప్పుడు మనం కరెక్ట్గా ఫలానా 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 పనిచేసి ఫలానాగా సంతోషించిన తల్లి, ఈ అన్ని ఫలానాలు కుదరాలి. ఇట్లా కుదిర్చి మీరు నామాలు చదివితే ఆమె పలుకుతుంది, తననేనని స్పందిస్తుంది. స్పందించే రకపుగా మనం నామం చదవాలంటే నువ్వు అర్థంలో మార్పు రాకుండా, అక్షరాలు చెడగొట్టకుండా చదువుకోవాలి. ఓకే. కొన్ని చదువుతాం, కొన్ని తేలిగ్గా ఉంటాయి, కొన్ని పదాలు చిన్న చిన్నవి ఉంటాయి, కొన్ని పేర్లు అప్పుడు చదివేస్తాం. అరుణాం కరుణా తరంగితాక్షీం క్లియర్గా ఉంది. ధృత పాశాంకుశ పుష్పబాణ చాపాం, ఇది కూడా క్లియర్గానే ఉంది. ఇలాంటి చిన్న చిన్న పదాలు అప్పుడు పలికేసి పెద్ద పెద్ద వాటప్పుడు ఏం చేస్తాం? అది మొత్తం ఒక సమాసం అనుకో, ఓ ముక్కటు ఓ ముక్కిటు కట్ చేసేస్తాం. కొన్ని చోట్ల అక్కర్లేని దీర్ఘాలు పెడతాం, కొన్ని చోట్ల ఒత్తులు పెడతాం. చాలామంది ఎక్కువగా చేసే పొరపాటు దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత చదవాలి. దుష్ట దూరా దురాచార శమని దోషవర్జిత చదువుతారు. దుష్ట దూర కనపడుతుంది, దుష్టుల్ని దూరంగా ఉంచుతుంది. దురాచార అంటే అమ్మవారిని దురాచారం చేస్తున్నాం మనం, ఆమెకు దురాచారాలు ఉన్నాయని చెప్తున్నాం. శమని అంటాం, ఆ శమని దేనికి ఏమిటో, దురాచార శమని అని రావాలి. అదొక పదం. ఇది మొత్తం సమాసం. ఎలా? దురాచారాలని పోగొట్టే తల్లి. చూడండి ఎంత అర్థం మారిపోతుందో. దోషవర్జిత, దోషాలు పోగొడుతుంది తల్లి. ఆమెలో ఏ దోషము లేదు,
మనం ఆమెను ఆశ్రయిస్తే మన దోషాలని అమ్మ పోగొడుతుంది. పదాలకి అర్థం తెలుసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. ఓకే. మన వల్ల అంత కాదు. తప్పులు లేకుండా చదవటం. నువ్వు పారాయణ చేసేయాలన్న తాపత్రయంతో గడగడ 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 చదివేసేయటం. గుళ్ళోకి వెళ్తారు, ఆ గుళ్ళో అర్చన అవుతూ ఉంటుంది, దేవాలయంలో అర్చనతో పాటు మనం ఇది ముందు ఇది ఫినిష్ చేసేయాలి, అక్కడ చూడం, అక్కడ దృష్టి ఉండదు, ఇది ఫినిష్ చేసేయాలి, అక్కడ చదివేసుకోవాలి. ఈ పుస్తకం చూస్తారా, ఇది రాదు, ఆ పుణ్యము రాదు కదా, రెండూ పోతాయి కదా. దేవాలయంలో ఉన్నప్పుడు మీకు నోటికొస్తే దేవాలయంలో ఏం జరుగుతోందో చూస్తూ నోటికొచ్చింది చదువుకోండి. నెంబర్ 1, ఇది స్ట్రిక్ట్ రూల్. పుస్తకం చూడొద్దు. విడిగా ఉన్నప్పుడు పుస్తకం చూసుకుని చదువుకోండి. అర్చన అంతా అయిపోయింది, మూల కూర్చున్నారు, పోయి అక్కడ కాసేపు కూర్చోవాలి కదా, అప్పుడు పుస్తకం పెట్టుకుని మెల్లిగా చదువుకోవచ్చు. అర్చనా కాలంలో మీరు చేయాలంటే శ్రీమాత్రే నమః చెప్పుకోండి. పొట్టిగా అరుణాంకరణాతరం తక్షణ ధ్యాన శ్లోకం అందరికీ నోటికొస్తుంది, అందరికీ వస్తుంది కదా, ఆ శ్లోకం చదువుకోండి. ఒక్క శ్లోకాన్ని మీరు రటనగా 10 సార్లు 11 సార్లు 14 సార్లు చదివినా ఏమి తప్పలేదమ్మా, చాలా మంచిది, విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇలా చదవండి. ఓకే. దేవాలయాల్లో చదవలసిన విధానం మీకు నోటికొస్తే ఏం ఇబ్బంది లేదు. ఈ నోటికి రావడానికి ఎవరితోటైనా చెప్పుకుంటే ఎక్కువ మంచిది. మనమే చదువుకుంటే తప్పులు ఉన్నాయా అనేది కరెక్షన్ ఉంచుకోండమ్మా. ఇది ఎలాంటి పని చేస్తుందో చెప్తాను జయ, ఇది నా స్వానుభవం. మనం ఒక తప్పు కరెక్షన్ చేసుకున్నాం, ఏదో చదువుతున్నాం, ఎవరైనా కరెక్షన్ చెప్పారనుకో కోపం వస్తుంది చాలా మందికి. నీ తప్పులు చూపించకూడదు, అవునా కదా? అవునండి. కోపం వచ్చేస్తావు, అరికాలి మంట ఎక్కిపోతుంది. అవును అవును. మీరు ఎప్పుడు మీ జీవితంలో తప్పులు కూడా దిద్దుకోరు అలాంటి వాళ్ళు. అంతే. నువ్వు ఇక్కడ అక్షర దోషాలు గనక నువ్వు దిద్దుకుని దాన్ని కరెక్ట్ చేసుకున్నావంటే నీ జీవితంలో నువ్వు చేస్తున్న పొరపాటు నీకు కనపడేలాగా చేస్తుంది అమ్మ. కనిపించి ఇది నాది పొరపాటు, ఇది నేను సరి చేసుకోవాలని నీకు అర్థమయ్యేలాగా చేస్తున్నా. నువ్వు ఇక్కడ చేసుకుంటున్నావు కదా కరెక్షన్, ఇదేంటి మహత్తర శక్తి. అవును. ఈ శక్తి విషయంలో నువ్వు చేసే కరెక్షన్ లైఫ్ విషయంలో చేసుకునేలాగా నిన్ను చేస్తుంది. ఓకే. లేదా మీరు ఎవరైనా తప్పెత్తి చూపించగానే మీకు కోపం వచ్చి ఇరిటేట్ అయిపోయి మాకు తెలుసని ఈవిడ ఒకటి వచ్చిందండి ఇలాంటివి అనుకున్నారో వాళ్ళకు వచ్చిన నష్టమేం లేదు, మీకు చాలా నష్టం ఉంటుంది, అది తెలుసుకోవాలి. స్తోత్రాలలో ఎప్పుడైనా ఎవరైనా కరెక్షన్ చెప్తే సంతోషంగా తీసుకోండి. అయ్యో నాకు కరెక్ట్ చేసుకునే అవకాశం లభించిందే ఇంతకాలానికి అని గనక కరెక్ట్ చేసుకున్నారా, మొదట మీరు జీవితంలో తప్పులు చేయకుండా ఉంటారు. లేదా మీ తప్పులకి కరెక్షన్ లభిస్తుంది, మీ తప్పులకి మీరు రిపెంట్ అయ్యి దాన్ని సరి చేసుకోగలుగుతారు. ఈ అవకాశాన్ని మీకు లలితా సహస్రనామం 100% ఇస్తుంది. ఇది ఎంత పాజిటివ్ సైన్, మామూలుగా కాదు. తర్వాత టైం పెట్టుకుని చదవబోకండి. టైం 10 నిమిషాలలో అయిపోవాలి, 14 నిమిషాల్లో అయిపోవాలి. ఇట్లా కష్టమమ్మా, అట్లా చదవకూడదు. చదివితే మీకు తప్పులు వచ్చేస్తాయి, దడదడలాడిపోతారు. ధాకి థాకి తేడా ఉంది కదా జయ. అవును. తా థా దా ధా కదా, ఈ థాని ధాని కలిపేస్తాం, అవునా? అక్కడి నుంచి చూడు, లా వేరు లా వేరు, లాలని కలిపేస్తాం, నా 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 అణ రెండింటిని కలిపేస్తాం. మీరు పరిగెత్తారా ఈ పొరపాటు అవుతుంది. ఇంకో పెద్దది చెప్తాను, శశసహలో సావేరు సావేరు షావేరు. ఇప్పుడంతా శివుడే అంటున్నారు. అవునండి. శివుడు కాదమ్మా, శివుడు. విజిల్ రావాలి. సి అన్నప్పుడు సా గుడిస్తే సి కాదు, మెలికి శా, ఆ శా రావాలి. శా రాదు చాలా మందికి, షా వస్తుంది. మనం ఇక్కడ తెలంగాణ వెళ్తే చేసిండు అంటారు, చేసినా అంటారు, చేసినా అనరు. సాని షా అనేస్తారు. నువ్వు మామూలు భాషలో ఎలాగైనా మాట్లాడుకో, స్తోత్రాల్లో సాని షా చేస్తే ఎట్లా కుదురుతుంది? శివ 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 అంటే రాడమ్మా శివుడు, మీరు అర్థం చేసుకోండి. ఆయన పిలిచినట్టు కాదు, పిలిచినట్టే కాదు. నిన్ను పిలవకపోతే, నీ పేరు పెట్టకపోతే నువ్వే పలకవే, భగవంతుడు ఎట్లా పలుకుతాడు? భావం ముఖ్యం లాంటి పాఠాలు బోల్డ్ వింటానమ్మా నేను. చాలా మంది నాకు చెప్తారు అలా ఏముందండి, భగవంతుడికి భక్తి చాలా ఇంపార్టెంట్. ఎవరికి భక్తి ఇంపార్టెంటు? చదువు రాని వాడికి, చదువుకోని వాడికి, అక్షర దోషం అర్థం కాని వాడికి, వాడు ఎట్లా పిలిచినా దేవుని రారా అని పిలుస్తాడట. వాడెవడో ఒక పల్లెటూరు వాడు వచ్చాడు, అతను కిష్టయ్య ఎక్కడన్నావురా, ఇట్లా చంపుతున్నావు అంటే కృష్ణుడు వచ్చి పాలు ఊచుకొచ్చి పాలు తాగు, పడుకో, నిద్రపో, నేను నిన్ను ఇంటికి తీసుకెళ్తానని తీసుకుపోయాడు. రారా కిట్టయ్య అంటే వచ్చాడు. నేను రారా కిట్టయ్య అంటే పాలేరు వస్తాడు, కృష్ణుడు ఎందుకు వస్తాడమ్మా? నేను చదువుకున్నా కదా, చదువుకున్నాను, కృష్ణుడిని ఇలా పిలవాలని నేను తెలుసుకున్నాను.
ఇక్కడ ఇంకొక చిన్న ఇబ్బంది జరుగుతుంది రమ్మగారు. పొద్దున్నే ఏదో మాటల మీద దసరా హాలిడేస్ అంటుంది మా పాప హనీ. ద షా కాదే ద సా సరిగమల్లో సా అని చెప్పా. మరి ఇంగ్లీష్ లో రాసేటప్పుడు ఎస్హెచ్ అని రాసాం, మేము ఎస్హెచ్ అని రాస్తున్నాం, అందుకని నేను షా పలుకుతున్నాను మమ్మీ అని చెప్తుంది. దాన్ని మనం ఎవరిని సరి చేయాలి ఇప్పుడు ఇవి లేటెస్ట్ పిల్లలు లలితా సహస్రాలు లేటెస్ట్ చిటి పిల్లలకి రావు కదా, అంటే అదే వచ్చేస్తుంది కదా, అదే వస్తుంది. సా సా షా, ఇంకా వాటికి వేరియేషన్ డిఫరెన్స్ తెలియదు, ఇంగ్లీష్ వాళ్ళ తెలియదు. తెలుగు చదివేటప్పుడు మనం కొంచెం సరి చేసుకోగలిగితే ఏమన్నా కొంచెం చిన్న పెద్దవి మార్చుకుంటారేమో. మార్చుకుంటారు కాస్త చెప్పగలిగితే. మీరు ఒక్కటే గమనించండి, తెలియని వాడు ఎలా పిలిచినా అమ్మ పలుకుతుంది. తెలిసిన వాడు తప్పు చేయకూడదు, తప్పు కరెక్ట్ చేసుకోవాలి. తప్పు జరిగినా దాన్ని కరెక్ట్ చేసుకోవాలి, అంతేనండి. తప్పులు మార్చుకోవాలి మనం. ఈ అక్షర దోషాలని ఉండనివ్వబోకండి. లలితలో ఇలా గనక మనం లలితా సహస్రనామం ఒక్క అక్షరం లేకుండా, తప్పు సమయంతో పరిగెత్తగా, అక్షర తప్పులు లేకుండా సమయంతో పరిగెత్తేసి చేసేయకుండా తాపిగా నోటికి నిదానంగా నేర్చుకుని ఒక 6 నెలలైనా పడుతుంది జయ మనకి చక్కగా రావటానికి, తాపీగా వెళ్ళడానికి. దీనికి మళ్ళీ ట్యూన్లు సంగీతము ఏం అక్కర్లేదమ్మా. దానికి అనుష్ఠుప్ ఛందస్సు విష్ణు సహస్రనామాలాగానే అంతే. అలాగే అయితే ఏంటంటే మనం మధ్య మధ్యలో ఏమవుతుంది, విష్ణు సహస్రనామాల్లో పెద్ద సమాసాలు తక్కువ ఉంటాయమ్మా. అవును. ఈ లలితా శాస్త్రంలో సమాసాలు పెద్దవి. ఓహో. మొదట 20-30 శ్లోకాలు అయితే అన్ని అమ్మవారి సౌందర్య వర్ణన కదా, అవి చాలా పెద్దవిగా ఉంటాయి. ఇంత పెద్ద వాటిని మనం చేసేటప్పుడు ఎక్కడ విరవాలి అనేది మనకి సమస్యగా ఉంటుంది. సో వినాలి మనకి, అంతే కదా రమ్మగారు. వినాలి, తెలుసుకోవాలి, ఎవరితోటైనా చెప్పుకోవాలి. పెద్దవాళ్ళు చదివేది వింటే కూడా మనం దోషాలను మనం చేసుకోగలుగుతాం. ఇప్పుడు నా పాటు వాళ్ళు ఎవరైనా కనపడ్డారు అనుకోండి, ఇప్పుడు అనంతలక్ష్మి గారు ఉన్నారు, వారు చేస్తున్నారు కదా. అవును. అలాంటి ఏదైనా గ్రూప్ లో చేరి తప్పులు లేకుండా చదవండి, తప్పనిసరిగా ఫలితం ఇస్తుంది. తప్పు రాకూడదు, ఇదొక స్ట్రిక్ట్ రూల్గా పెట్టుకుంటే కనుక మీకు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది లలితా శాస్త్రం. పొద్దున సాయంకాలాలు చేసుకోవచ్చు. విశేషించి అష్టమి, పౌర్ణమి చాలా అద్భుతమైన రోజులు. అష్టమి నాడు, పౌర్ణమి నాడు అమ్మవారిని కనుక మనం చదువుకుంటే అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఇక పౌర్ణమి నాడైతే చంద్రబింబాన్ని చూస్తూ లలితా సహస్రనామం చదువుకుంటే మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. ఓహో. పిల్లలకి నేర్పించవచ్చు. 2 శ్లోకాలు చొప్పున చెప్పినా తాపీగా వచ్చేస్తుంది. నిదానం, ఎక్కువ శ్లోకాలు కదా, శ్లోకాలు ఎక్కువ ఉన్నాయి కదా. దీనికి పూర్వపీఠిక ఉత్తరపీఠిక చదవము. మనకి విష్ణు సహస్రనామానికి అయితే పూర్వపీఠిక, స్తోత్రము, తర్వాత ఏమో అదే మన నామాలు, తర్వాత మళ్ళీ ఉత్తరపీఠిక చదువుకుంటాం. అవును, అందరికీ తెలిసినవే కదా. 3 భాగాలు ఉంటాయి, ధ్యానం భాగం ఉంటుంది, అలా కనపడుతుంది. మనకి లలితా శాస్త్రంలో సాధారణంగా పూర్వ ఉత్తర పీఠికలు పెద్దగా చదవరు ఎవరు, నామాలే చదువుకుంటాం కదా. అంతేగా, అది నేర్చుకోవచ్చు కదా. ప్రయత్నం చేసి చూడండి. నాకు కూడా క్లాస్ ఒకటి తీసుకుందామని ఉంటుంది జయ, సమయం సరిపోదు. ఇప్పుడు సౌందర్యలహరి పాఠం ఒకటి ఉంటుంది, వారానికి 1-2 క్లాసులు అనుకో. దానికే నేను ఒక టైట్ స్కెడ్యూల్ లాగా ఉంటుంది, జనాలకి కుదరాలి కదా. ఎప్పటికప్పుడు అనుకుంటూనే ఉన్నాను. సుమన్ గారు అయితే అసలు ఒకసారి పెద్ద క్లాస్ లాగా పెట్టండి మీరనే చెప్పాను, చేయాలనే ఉంటుంది. కానీ నాకు అవకాశం లేదు. ఎక్కడ మీకు అవకాశం దొరికితే అక్కడ శంకర మఠాలు అలాంటి చోట చక్కగా చెప్తారు. వాళ్ళందరూ చదువుతూ ఉంటారు. చిన్న కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకోండి. మంచి ప్రింట్ ఉన్న పుస్తకం కొనుక్కోండి. శంకర మఠంలో దొరికే మంచి పుస్తకాలలో ప్రింట్ చాలా బాగుంటుంది. వాచాదోషాలు లేవట అందులో. నేనైతే ఆ బుక్ చూడలా, నాకు 2-3 పెద్దవాళ్ళు చెప్పారు అక్కడ దొరికే పుస్తకాలు తెప్పించండి బాగుంటాయి అని. ఇలా ప్రయత్నించండి. అప్పుడు ఈ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి పరమాద్భుతమైన మహత్తరమైన పాజిటివ్ ఎనర్జీ, దైవికమైన శక్తి మనకి తోడుంటుంది. సొంతం అవ్వదు, తోడుంటే చాలు కదా రమ్మగారు. మన వెనకాల ఉంటుంది, మనతో పాటు ఉంటుంది. నిత్యము చదువుకోవచ్చు మీ ఓపిక అవకాశాన్ని బట్టి. డ్రైవ్ చేస్తూ చదవచ్చా అని ఒకరు అడిగారు. పాపం వాళ్ళకి అవకాశం లేదు, ఏం చేస్తారు? ఏదో చేయండి అమ్మా. మరి పార్క్లో వాకింగ్ చేస్తూ కాకుండా శుభ్రంగా తయారై ఇంట్లో ఏదో పూజ చేసుకుని వెళ్తారు కదా, చదువుకోండి. మరి ఇక తప్పదు కదా. అది రైట్. నమస్తే జయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.